చూసా సోషల్ మీడియాలో చూసా, బయట చూసా, అసలు మన ఇండియన్ క్రౌడ్, మన ఇండియన్ జనాలు, యూత్ అస్సలు ఇంతకు మించి దిగజారడం అనుకున్న ప్రతిసారి కూడా అదే ప్రూవ్డ్ మీ ల్యాండ్. ఇంకా 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 దిగజారుతూనే ఉంటుంది. అసలు మనలోకి ఏమవుతుంది ఇండివిజువల్గా ఉన్నప్పుడు బాగానే ఉండి వస్తారేమో కానీ గ్రూపుగా ఒక మోబ్గా కూడినప్పుడు మాత్రం మన లోపల ఉన్న శాడిజం మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్ ఈవెంట్ జరిగినప్పుడు, లేదా హీరోయిన్లు షోరూమ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మామూలుగా పోయి వెంటపడతా ఉంటారు, పైన పడతా ఉంటారు. ఏం చేద్దామంటారా నాకు అర్థం కాదు. అసలు సెలబ్రిటీలను చూస్తే వాడు బిగ్ బాస్ సెలబ్రిటీ అయినా సరే, వాడు టిక్ టాక్ సెలబ్రిటీ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, జబర్దస్త్ కమెడియన్ అయినా సరే, ఒక్కడు బయట కనిపిస్తే చాలు మన లోపల ఉన్న అభిమానం అనేది వెర్రితల లేచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎవడిగో ఒక్కడి పైన అత్యుత్సాహం చూపిస్తే తప్ప మనము కూల్ అవ్వడం అనేది జరగదని అర్థమైపోతూ ఉంది. రామ్ చరణ్కి ట్విన్స్ పుట్టారు. చాలా ఆనందకరమైన విషయం. చాలా రోజుల తర్వాత చిరంజీవి కుటుంబంలో ఒక మగపిల్లాడు జన్మించాడు. అది ట్విన్స్ రూపంలో రావడం అనేది ఇంకా డబుల్ సంతోషం. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. దాన్ని ఏదో మామూలుగా సోషల్ మీడియాలో పిక్స్ పెట్టేసి సెలబ్రేట్ చేసుకొని అంతటితో వదిలేస్తే అయిపోయింది. పుట్టినందుకు శుభాకాంక్షలు కాదు, ఆల్రెడీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. అసలు ఎలాంటి అంటే ఎప్పుడైతే వాళ్ళు లోకాన్ని రియలైజ్ అవ్వడం మొదలు పెడతారో, మీ బాబాయ్ పవర్ స్టార్, డీసీఎం, తాత మెగాస్టార్, తండ్రి మెగా పవర్ స్టార్, ఇట్లా అల్లు అర్జున్ ఏమో ఇంకో స్టైల్ ఇస్తారు మామన. అట్లా మొత్తం ఎలివేషన్లు ఎలివేషన్లు ఎలివేషన్లు. కాబోయే హాలీవుడ్ సూపర్ స్టార్ మనోడే, బాలీవుడ్ సూపర్ స్టార్ మనోడే, మొత్తం ఎలివేషన్లు ఎలివేషన్లు ఎలివేషన్లు. ఇంతసేపు చూడు కేజీఎఫ్ సినిమాలో ఇచ్చినట్టు ఎప్పుడు ఎవడికి ఒక్కడికి ఎలివేషన్ ఇవ్వడమే రా బాబు ఇండియన్ సిటిజన్స్ చేసేది, ముఖ్యంగా మన తెలుగు యువత. ఇంకా ఇక సోషల్ మీడియా సరిపోలేదని చెప్పేసి పోయారు, డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఇంకా అపోలో హాస్పిటల్ ముందుకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఏదో హాస్పిటల్ అనుకున్నారా, లేకపోతే ఏదన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుట్డోర్ జరుగుతుంది అనుకున్నారా? అసలు మీకు సివిక్ సెన్స్ అనేది లేదరా? అక్కడ హాస్పిటల్లో ఎవడు ఉంటారా? హాస్పిటల్ ఏమన్నా రిసార్ట్ అది? పోయి బాణసంచాలు కలిసి డప్పులు డ్యాన్సులు వేసేసి చిందులు వేయడానికి ఏమన్నా సినిమా థియేటర్ అనుకున్నారా? ఈవెన్ సినిమా థియేటర్లో కూడా కొంచెం సెన్స్తో బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజులలో. ఎందుకంటే థియేటర్ కూడా ఫ్యామిలీస్ వస్తారు. అలాంటిది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలి. రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక చిన్న పాపను ఎత్తుకొని వస్తూ ఉంటే వెళ్ళి మీద పడతా ఉన్నారు. ఆయన సింగిల్గా వస్తే వేరు, సింగిల్గా వచ్చిన హీరోల పైన పడ్డం అనేది తప్పు. ఇలాంటప్పుడే బాలయ్య బాబు క్యారెక్టర్ అనిపిస్తూ ఉంటాడు. బోన్ సార్స్ అవసరం లేదు, ఆయన్నే కొడుతూ ఉంటాడు. అలాంటి ట్రీట్మెంట్ మీకు కరెక్ట్ ఏమో అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సరే అక్కడ చిన్న పాపతో మీరు వెళ్ళి పైన పడుతూ ఉన్నప్పుడు కింద పడ్డాడు అనుకో, ఆ పాప పరిస్థితి ఏంటరా? చిరక్కూడని జరిగితే ఎవరిని బ్లేమ్ చేయగలం? కేసులు పెట్టాలని మళ్ళీ ఫ్యాన్స్ అని చెప్పేసి అపోజిషన్ పార్టీ కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాడు. సరే వీళ్ళ గురించి పక్కన పెట్టండి, ఆ హాస్పిటల్లో ఉన్న మిగతా పేషెంట్ల పరిస్థితి ఏంటి? అందులో హార్ట్ అటాక్ పేషెంట్లు ఉంటారు, వాడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ సడన్గా బాణసంచా పేలుళ్ళు ఇవన్నీ జరిగా వాళ్ళు చనిపోతే ఆ ప్రాణాలను తిరిగి తీసుకురాగలరా మీరు? ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. దీనికి అంతటి కారణం ఫ్యాన్స్. ఎంత కారణమో ఎవరిదాడు పిఆర్ మేనేజ్మెంట్ చేస్తుంది ఎవడు? వాడికి సిగ్గుందా? బల నిరూపణ చేయడానికి ఇప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఇలా డిగ్నిఫైడ్ విషయాల్ని డిగ్నిఫైడ్గానే డీల్ చేయాలి. అక్కడ ఏదో మన ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టి వస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి ఎయిర్పోర్ట్ నుంచి స్వాగతం పలికినట్టు ఏంట్రా ఏర్పాట్లు? దేనికోసం రా? వాళ్ళ దృష్టిలో పడాలని చెప్పేసా? చిరంజీవి పవర్ స్టార్ రామ్ చరణ్ దృష్టిలో పడి ఏదైనా సాధించాలనుకుంటున్నారా? ఇంతకంటే దారుణం లేదు. ద వెరీ రాంగ్ పిఆర్ ఇది. ఆఫ్టర్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఆ సంధ్య థియేటర్కి వెళ్ళాలని ఐడియా ఇచ్చిన ఎవడు పిఆర్గా ఉన్నాడో, ప్రాణాలు ఒకరి కోమాలో పోవడానికి ఎవడైతే కారణం అయ్యాడో, ఎవడైతే ఆ థాట్ ఇచ్చాడో, ఈవెన్ అల్లు అర్జున్కి ఆ థాట్ వచ్చినా కానీ అతను కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా, దానికి తగిన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు కదా. ఇది జస్ట్ మిస్డ్. ఈ ఇన్సిడెంట్కి ఆ ఇన్సిడెంట్కి పెద్ద తేడా ఏం లేదు. లక్ బౌండి కొంచెంలో మిస్ అయింది. కానీ మోరల్స్ పరంగా, ఎథిక్స్ పరంగా చూస్తే ఇది అంతకంటే దారుణంగా బిహేవ్ చేస్తాయి పిఆర్ మేనేజ్మెంట్ కానీ ఫ్యాన్స్ కానీ. పిఆర్ మేనేజ్మెంట్ని అడుగుతున్నా, ఎవడో మీకు చెప్పింది అక్కడికి ఫ్యాన్స్ వచ్చేలాగా చేయమని? ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది అపోలో హాస్పిటల్ ముందు గుమిగూడమని? ఇలాంటి విషయాలను ఎవడో బయటపెట్టింది? ఆ ప్లేసు లొకేషన్ చెప్పింది ఎవడరా? ఏ ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు ఇప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు కదా. అటు సైడ్ పవన్ కళ్యాణ్ ఎంత సింప్లిసిటీగా, వీళ్ళంతా ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సింప్లిసిటీని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో పడడానికి పిచ్చి ప్రయత్నాలు
దయచేసి చేయొద్దు. జనాల ప్రాణాలతో ఆడుకోవద్దు, వాళ్ళ ప్రైవసీతో ఆడుకోవద్దు. అభిమానం చూపించుకోవడానికి సపరేట్ ప్లేసులు ఉన్నాయి, అక్కడ చూపించుకోండి. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం, ఇది రిపీట్ అవుతే మాత్రం ఒక కామన్ మ్యాన్గా ఇంకా దారుణంగా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి.